కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, రక్షకుడు ప్రాణ విమోచకుడు క్రీస్తునాథుని శ్రేష్ఠ నామంలో మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. 2020వ సంవత్సరం ఏప్రిల్ మాసం 10వ తారీఖున రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ శుక్రవార ఆరాధనను ఆలయంలో మనం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో, మనమే కాదు ప్రపంచం అంతా కూడా విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఈ విధంగా మీడియా ద్వారా సంఘస్థులను అనేక మందిని దర్శించుడు దేవుడు కృప చూపినందుకు దేవునికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నా. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడ, కృపగల తండ్రి, దయామయ, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ మితిలేని కృపలో తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ 2020వ సంవత్సరం శుభ శుక్రవార ఆరాధనలో తండ్రి మా కొరకు మీరు చేసినటువంటి గొప్ప త్యాగ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయా అంత శ్రమలో కూడా ఈ సర్వ మానవాళిని అయా మీరు ప్రేమించి ఇచ్చినటువంటి సప్త సూక్తులను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున తండ్రి మీరు పలికినటువంటి ప్రతి మాటను సంఘంలోని ఏడుగురునైనా ఇదిగో నీ ప్రియబిడ్డలు ఆత్మచేత ప్రేరేపింపబడ్డవారై ఇదిగో తండ్రి వాటిని ధ్యానం చేయనగా ప్రతి బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి, దీవించండి. మాట్లాడినది మీరుగా మాట్లాడిన ఆయన ప్రతి వారిని తండ్రి ఈ వాక్యముల చేత ఇదిగో తండ్రి హెచ్చరింపబడుచు సిలువలో మీరు చేసిన కార్యము సాఫల్యమగటకు సహాయము దయచేయమని, ఇదిగో తండ్రి నమ్మిన వారికి రక్షణ అన్న మాటను జ్ఞాపకం చేసుకోమని, అయా సిలువలో తండ్రి మీరు మా కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని మరొక మారు తలపోసుకుంటూ మీ సన్నిధానంలో తండ్రి అనుదినము కూడా జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా మీరు సహాయం దయచేయమని, ఈ ఆరాధనలో పాల్గొని ఇదిగో తండ్రి స్తుతించినటువంటి ప్రతి బిడ్డలను బట్టి ఇదిగో తండ్రి ఇటు మాటలను ధ్యానించడానికి సిద్ధపడినటువంటి యవన పెద్దలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఆ విధంగా తండ్రి ఈ ఆరాధనలో తండ్రి ఒక్కొక్క బిడ్డ మాటలు అన్నవి ఉండగా ప్రతి వారిని మీరు బలపరిచి స్థిరపరిచి ఇదిగో తండ్రి వారి నోట మీ మాట వచ్చిన ఆయన మమ్మల్ని ఇదిగో తండ్రి ఆలోచించుట ఆత్మలోని సత్యంలోనికి నడపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ క్రైస్తవ గీత పుస్తకంలో నుంచి 181వ పాట పాడుకుందాం. రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజవ్వారును లేరని, రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి, అపహాసములు సేయుచు నాయానము పైనుమియుచు గృపమాలి నా సైనికులందరును నెపములెంచుచుగొట్టిరి, రాజులకు రాజైనాయి మన విధుని పూజా సేయుటకు రండి, కరము నందొక్కరిల్లు పుడకను దిరముగాను నిచివారల్, ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి, రాజులకు రాజైనాయి మన విభుని పూజ
చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మినా అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. అలాగే మరొక పాటను ఆంధ్రప్రదేశ్ కీర్తనోత్సవంలో నుంచి మరొక పాటను, ఒక పల్లవి, ఒక చరణాన్ని మనం పాడుకుందాం. దేవుని సన్నిధిలో కూడా ఉంటాను. మనమందరం కూడా ఈ దినము యేసుక్రీస్తు వారు నిన్నటి కాల దినమున అనగా గెత్సేమనే వనంలో ఆయన దర్శనముతో ప్రార్థించి ఉన్నాడు. ఆయన స్వేదము రక్తమగనంత మటుకు మరి ఆయన ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నాడో ఎరిగి ఉన్నా. ఆయన నమ్మినటువంటి శిష్యుడు, ఇదిగో ఆయన వెంబడించినటువంటి శిష్యుడు, మరి ఆయన అప్పగించినటువంటి కపట ప్రేమ దారి, ఇదిగో సాతాను కుమారుడు అనబడిన యూదా ఇస్కరియోతు మరి ఆయన అప్పగించి ఉన్నప్పుడు అన్యాయపు తీర్పులకు ఆయన గురి అయినట్లుగా రాత్రి కాలం అంతా కూడా ఆయన మరి అనేక స్థలాలకు, ప్రధాన యాజకుని యొద్దకు, అన్న యొద్దకు, ఆ విధంగానే మరి సన్హెడ్రిన్ సభకు, ఆ విధంగా పిలాతు నొద్దకు, హేరోదు నొద్దకు, ఈ విధంగా ఆయన తీసుకుని వెళ్ళినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న అన్యాయపు తీర్పు ఎందుకనగా ఆయన యందు నాకు ఏ నేరము కనపడలేదని పిలాతు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి అనేకులు అక్కడ చేరిన వారు గడిచిన 4 దినాల క్రితము మరి యెరూషలేములోనికి క్రీస్తు వారు జయప్రవేశం చేసినప్పుడు మరి అక్కడ పలికినటువంటి మాటలను విస్మరించినటువంటి జనముగా ఈ దినమును మనం చూస్తూ ఉన్నాం. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడగాక, దావీదు కుమారునికి చేయమని పలికినటువంటి అనేక మంది జనులు, సర్వోన్నత స్థలములకు చేయమని పలికినటువంటి అనేక మంది ప్రజలు ఈ దినమున ఒక నిరపరాధిని సిలువకు అప్పగించడు, ఆయన సిలువ వేయమని కేకలు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, కానీ మానవుడు కొద్దిలోనే మార్పు చెందుతూ ఉన్నాడు, మారిపోతూ ఉన్నాడు. పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, భయాన్ని బట్టి, బలగాలను బట్టి ఈ దినం అనేకులు మారిపోతూ ఉన్నారు. కొంతమంది ఆ విధంగా కొంతకాలము ఒకవైపు, కొంతకాలము ఒకలాగా, కొంతకాలము మరొకలాగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుడైతే నిరంతరం ఎదుగో ఏకరీతిగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. అటువంటి యేసుక్రీస్తు వారిని సిలువ వేటుకు అప్పగించినప్పుడు ఆ యెరూషలేము వీధిలో ఆయన తడబడుతూ మరి ఆ పాపభారమైనటువంటి సిలువను, మన పాపభారమైనటువంటి సిలువను ఇదిగో ఆయన మోసి ఉన్నాడు. ఆయన మోస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరము అలసిపోయింది, కొరడాలతో కొట్టినటువంటి ఆ దేహము చీల్చబడింది. ఆ విధంగానే మరి తల మీద ముళ్ళపకటం పెట్టి మొత్తినప్పుడు ఆయన శిరం నుంచి రక్త చారికలు కారుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. ఆ విధమైన పరిస్థితిని అనుభవిస్తూ ప్రభు వారు మరి ఉదయం 9 గంటల సమయంలో మరి సిలువ వేయబడినట్లుగా చూస్తూ ఉన్నా. ఆ విధంగా రక్షకుడు ఆ ఎండలో మరి ఆ సిలువ మీద మన కొరకు ఆ నిలుచుని కరుణతో పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను ఈ దినము మనము ధ్యానం చేస్తూ ఉన్నా. ఇదిగో ఆ మాటలను బట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పలికినప్పుడు మరి ఆ మాటల్లోని గొప్ప సత్యాలు ప్రపంచాన్ని లేక ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఎంతగానో ప్రభావితం చేసి ఉన్నవి. కనుకనే ఆయన ఉదయం 9 గంటలకు అనగా మార్కు సువార్తలో ఈ మాటను మనం చూడవచ్చు. మార్కు సువార్త 15వ అధ్యాయము మరి ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 15వ అధ్యాయము 25వ వచనము, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. పగలు 9 గంటలాయను అనగా ఉదయకాలం 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన శిలువ మీద ఉండి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదిగో ఈ స్థితిలో దైవ కుమారుడు
చెందుతున్నటువంటి వేదన, పడుతున్నటువంటి బాధ, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మరొక పాటను మనము పాడుకున్నాం. ఈ శుభ శుక్రవారం దేవుని శ్రేష్టమైనటువంటి ఆ శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ సన్నిధిలో ప్రార్థనలో ఉంటూ ఉన్నాం. ఎవరంట వరుణను, ఇదిగో మనమందరం కూడా సంఘము, సహవాసము, ఇదిగో సార్వత్రిక సంఘం కూడా ఈ దినము ఒక చిన్న సూక్ష్మజీవికి భయపడి ఇదిగో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశాలు ఆయా ప్రదేశాల్లో సంచరించక మరి ఎవరింట వారు నిలిచినటువంటి సమయంలో క్రీస్తు మన కొరకుగా కల్వరిలో నిలిచిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్న మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆయన ఇదిగో ఆ విధమైన కార్యాన్ని చేసి ఉన్నాడు. ఇదిగో ఆయన ఆ విధంగా శ్రమనందుతూ మరి ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం ప్రార్థన గడుపుతున్నాం. మరొక పాట పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తనల పుస్తకంలో నుంచి 191వ పాట. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత పంతముతో జేసిరంత పంతముతో జేసిరంత సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసు నాదు నకట అట్టి శ్రమల నొంది పలుక అట్టి శ్రమల నొంది పలుక దాయేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత ముయ్యలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని మొయ్యలేక మ్రాని తోడా మొయ్యలేక మ్రాని తోడా మూర్ఛబోయే నేసు తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. ఆ విధంగా సంఘ క్వైర్ ద్వారా ప్రత్యేక పాటను మన మీద సంఘ యవన బిడ్డలు వచ్చే ప్రత్యేక పాటను సందర్భంలో పాడి ప్రభువును మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నాను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము
పరిశుద్ధ గ్రంథం నుంచి క్రీస్తు శిలువపై పలికినటువంటి సప్త సూక్తులపై ధ్యానము. ఈ సంవత్సరం ప్రత్యేకించి యవనస్తులు మరి గనుపుడు ప్రేమ్ కిషోర్ మాట్లాడటానికి ఇష్టపడిన సందర్భాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. దేవునిపై ఆసక్తి, దేవునికి మహిమ తేవడానికి ప్రయత్నము, ఆయనకి ఇష్టమైన బిడ్డను బట్టి ఆయన సంతోషించే దేవుడిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి కుమారుడు తనకు కలిగినటువంటి ప్రేరణ బట్టి ఈ దినము మనతో మరి మొదటి మాటను మాట్లాడిన ఉండగా ఈ మాట మరి పలుకుడు ద్వారా చెప్పుట ద్వారా మన జీవితంలో ఈ కార్యం కూడా చేయగలిగిన వానిగా ఉండటకు ఆత్మదేవుడు సహాయం దయచేయగలిగిన లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. విమోచక ద్రోహరహిత చంపిడినునా దోషమే కదా. ఆహా మహాత్మ శరణ్య విమోచక క్షమించు తండ్రి నేరమేమియున్ కోరితితులు నిన్ను చంపు క్రూర జనులకై. అందరికీ వందనాలు. కటీస్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులకు, సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీకి, యవనస్తులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ శుభ శుక్రవార ధ్యానారాధనలో సంఘ కాపరి అయినటువంటి టిడి ఎండూరి గారు నన్ను యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పలికిన ప్రాముఖ్యమైన 7 మాటలలో మొదటి మాట నన్ను ధ్యానించవాలని కోరినప్పుడు ఈ శిలువ ధ్యానారాధనలో ఈ మాటను మాట్లాడడానికి నేను అర్హుడను కాదు, కానీ మాట్లాడాలని చిన్న ఆశతోటి ఈ మొదటి ధ్యానారాధనను మీ ముందు ధ్యానించుకుంటున్నాం. ముందుగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకి జన్మించినప్పుడు కొంతకాలానికి ఆ కాలంలోని యెరూషలేము రాజుగా ఉన్నటువంటి హేరోదు మహారాజు ఆయనను సంహరించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా మానవుని శత్రుత్వం చివరగా యేసు ప్రభు వారిని సిలువకు పోయే వేలాడే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన శత్రువులు ఆయనని అంతమొందించాలని ప్రయత్నించారు. సృష్టికర్త అయిన దేవుని పట్ల మానవులు ఎంత నీచంగా ప్రవర్తించాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను. ఇలా పాపము చేత, గ్రుడ్డితనము చేత మానవుని కళ్ళకు యేసుక్రీస్తు ప్రభువులోని సౌందర్యం ఎవరికి కనిపించలేదు. మొట్టమొదటి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరణము సహజమైనది, ఆయన మరణము స్వాభావికమైనది, సాధారణమైనది. దీని అర్థం సాధారణంగా మానవుడు ఏ విధంగా అయితే చనిపోయారో ఆ విధమైనటువంటి మరణాన్ని యేసు ప్రభు వారు మరణించారని మనం చెప్పుకోవచ్చు. యోహాను సువార్త 18వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు శత్రువులకి ఏ విధంగా అప్పగించబడ్డారు, ఆయన ఏ విధంగా సిలువ వేశారు, ఎలా తీసుకెళ్లారన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. కావున యూదా సైనికులను
ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బండ్రోతులను వెంట పెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవించబోను అన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదయు వారి యొద్దనే నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగిను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పాను. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు తానే స్వయంగా తన ప్రాణాన్ని పెట్టాడని, దానిని ఎవరూ తీసుకులేదని, తన శత్రువుల చేతులు ఆయన నిస్సహాయుడుగా లేడని పై వచ్చిన భాగం చూసినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. ఆ సమయంలో ఆ వచ్చినటువంటి బండ్రోతులు వాళ్ళందరూ ఆ వ్యక్తి ఒక దైవిక వ్యక్తి ఎదుట ఉన్నామని ఒక క్షణం వారు వాళ్ళ మదిలో మిదిలి నేలన కుప్పకూలిపోయారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు తలంచినట్లయితే తనను నిర్బంధించడానికి వచ్చినటువంటి వారి నుండి పక్కకు తప్పుకుని వెళ్ళి ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా చేయలేదు. మీరు వెతుకుచున్నటువంటి వ్యక్తిని నేనే అని యేసు ప్రభు వారు వారి ఎదుటనే వారికి చెప్పడం జరిగింది. చూడండి దేవుని సంగమా, మనం చూసినట్లయితే ఆయనను యేసు ప్రభు వారిని ఎవరు బలవంతంగా తీసుకుని వెళ్ళలేదు. వదకు వీళ్ళు గొర్రె పిల్లలాగా తానే స్వయంగా వారితో నడిచి వెళ్ళాడు. ఈ విధముగా యేసు ప్రభు వారు తనను తాను వారికి అప్పగించుకుంటున్నారు. వారు ఆయనను బంధించి తీర్పు తీర్చేందుకు ఆనాటి న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ న్యాయాధికారులకు యేసు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి తప్పిదం ఏమీ కనిపించలేదు. అలా జరిగినప్పటికీ ఆయన శత్రువులు ఆయనను అంతమొందించాలన్న ఉద్దేశంతో జన సమూహాన్ని పోగు చేసి యేసు ప్రభు వారికి సిలువ వేయాలని పదే పదే కేకలు వేయడం ప్రారంభించారు. చివరికి వారి కేకలే చేయించాయి. సాధారణ మరణ శిక్ష అయినా కానీ వాళ్ళను తృప్తిపరుస్తుందేమో కానీ ఘోరమైనటువంటి మరణ శిక్ష అనుభవింపజేయాలన్న ఉద్దేశంతో యేసు ప్రభు వారికి సిలువ శిక్ష వేయడం జరిగింది. క్షణాల్లో సిలువ కొయ్య తయారైంది. యేసు ప్రభు వారు సిలువ కొయ్యపై మేకులతోటి వేలాడుతూ ఉన్నారు. సాధారణంగా మనం చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడు పుట్టిన 2-3 నెలల తర్వాత మన అందరూ ఇళ్లలో సహజంగా అనుకుంటా ఉంటాం. వాళ్ళు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ఏమి మాట్లాడతాడా, ఏమైనా పలుకుతాడా, అమ్మ అంటాడా, తాత అంటాడా, మామ అంటాడని ఎంతో ఆసక్తికరంగా మనం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాం. అదే విధముగా ఒక వ్యక్తి చనిపోయే ముందు మరణ పడకపై ఉన్నప్పుడు తను చివరిగా ఏమి మాట్లాడతాడా, ఎవరిని అడుగుతాడా అని ఎంతో ఉత్సాహంగా మనం వాళ్ళని ఎదురు చూస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మాటలకి ఆ పుట్టినప్పుడు ముద్దుగా మాట్లాడే మాటలకి మరణ పడకపై ఉన్నప్పుడు కూడా ఆ మాట్లాడే మాటలు కూడా అంత విలువ ఉంటుంది. అదే విధంగా యేసు ప్రభు వారు కూడా సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. యేసు ప్రభు వారు అనేకమైనటువంటి ఉత్తమమైన బోధన మనకెన్నో చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉత్తమమైన బోధకుడు. ప్రపంచానికి ఏమి కావాలో శాంతి కొరకు, క్షమాపణ కొరకు, నిత్య జీవం కొరకు, రక్షణ కొరకు, కృప కొరకు ఇలాంటి మాటలన్నీ కూడా ప్రజలకు ఎన్నో ఉపమానాలతోటి బోధించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతున్న సమయంలో సమస్త మానవాళి పాప ప్రక్షాళన కొరకు తన రక్తాన్ని కార్చేటి ఆ సమయంలో కూడా మాట్లాడడానికి ఓపిక లేని సమయంలో కూడా మన కోసం 7 ప్రాముఖ్యమైన మాటలు మనకు అందించాడు. ఆయన ఒళ్ళంతా రక్తసిద్ధమైపోయి ఉంది, మాట్లాడటానికి ఓపిక లేదు. కానీ సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు యేసు ప్రభు వారు 7 ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడారు. అందులో మొదటిగా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే, తండ్రి
వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. చూడండి ప్రియ దేవుని సంగమా, ఎంత మంచి మాట మనకి సెలవిచ్చారో. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఈ మాట మాట్లాడటకు నాకు అవకాశం ఇచ్చినటువంటి పీడీ గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వాక్యోపదేశం చేసుకునే ముందుగా ఒక 2 మాటలు ప్రార్థన చేసుకున్నాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, ఈ శుభ శుక్రవారం రోజున ఈ ధ్యానారాధనలో మీరు శిలువపై వేలాడుతూ మా కొరకు, మా పాపముల కొరకు మీరు శిలువ వేయబడ్డారు నాయన. ఈ శిలువ శ్రమలో మీరు మా కొరకు 7 ప్రాముఖ్యమైన మాటలు వివరించడం జరిగింది నాయన. అందులో మొదటి మాట మాట్లాడడానికి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రము చెల్లించుకున్నాను నాయన. ఈ మొదటి ధ్యానారాధనలో మీరు మాకు తగిన ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రభువా. నా ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఏదైనా చిన్న చిన్న తప్పిదములు ఉంటే మంచిగలరని ఈ చిన్న ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, నేనేం చెప్తున్నానంటే, మనము ఎన్నో వేదనలకు చిన్న దెబ్బ తగిలితేనే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ ఎంత రక్తసిక్తమై ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువు వారిని సిలువ వేసిన టైంలో మనకి చేసిన ప్రాముఖ్యమైన 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు వీరిని క్షమించు. ఈ మాట మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు ఆయనను హింసించిన వారి కోసం, సైనికుల కోసం, తన చుట్టూరు చూస్తున్నటువంటి ప్రజల కోసం ఈ క్షమాపణ అడుగుతున్నట్టుగా, ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనము మన కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంటాం. అబ్బా నిప్పికి మనం మరాయించగా కాలు కూడా కింద పెట్టలేని పరిస్థితిలో మనం ఉంటాం. కానీ యేసు ప్రభు వారిని ఆ సైనికులు కొరడాలతో కొట్టడం వలన తన శరీరం అంతా రక్తసిక్తమై ఉంది. కానీ యేసు ప్రభు వారు వారిని ఏమీ కూడా ఎదిరించి మాట్లాడలేకపోయారు. బైబిల్ గ్రంథం చూసినట్లయితే యేసు ప్రభు వారు సిలువ వేసిన క్రమంలో, ఆ సిలువ వేసేటప్పుడు వారు అంత సైనికులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ యేసు ప్రభు వారు బాధపడిన సందర్భం ఎక్కడం లేదని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నిజంగా వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి సైనికులకి, యోధ మత పెద్దలకు, అక్కడ ఉన్నటువంటి సిలువ చుట్టూరు చేరి ప్రజలందరికీ, యేసుక్రీస్తుని అపహాస్యం చేస్తున్న వారికి, యేసుక్రీస్తు ప్రభు వారిని పిడుగుతులతో గుద్దుతున్నటువంటి వారికి, అదేవిధంగా వారేమి చేయించున్నారో వారికి తెలియదా? తెలుసు. ఇంకొక మాట, వారికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు ఇవన్నీ జరుగుతాయనే ప్రవచనాలు మాత్రం వారికి తెలియదు. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవచించారు యేసుక్రీస్తు ప్రభు వారి జన్మం గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం గురించి, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం గురించి ఎంతో మంది ప్రవచించారు. అంతగా యేసుక్రీస్తు ప్రభు వారిని హింసిస్తున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఎటువంటి కోపము రాలేదు. అదే మనమైతే తిరగబడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా చేయలేదు. ఆయనలో శ్రేష్టమైన గుణం క్షమాపణ. దేవుని సంగమా, చూడండి, ఆయనలో శ్రేష్టమైన గుణం ఏంటయ్యా అంటే క్షమాపణ. నేనంటాను, యేసుక్రీస్తు ప్రభు వారు క్షమాపణకు నిలువెత్తు నిదర్శనం అని మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమం, యేసుక్రీస్తు ప్రభు వారిలో వాళ్ళు ఎంత హింసిస్తున్నా, సైనికులు ఎంత హింసిస్తున్నా కానీ ఆయనలో ఉన్న దైవ లక్షణాన్ని మాత్రం ఆయన పోగొట్టుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి దైవ లక్షణం ఏమిటయా అంటే క్షమాపణ. ఈ ప్రపంచంలో అనేక మంది ఉత్తములు వచ్చారు, గొప్పవారిని చూసాము, దేవుడని పిలువబడుతున్న ఎంతో మందిని మనం చూసాము. కానీ ఎవరిలో లేనటువంటి క్షమాగుణం మన యేసుక్రీస్తు ప్రభు వారిలోనే ఉందని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని సంగమం, యేసు ప్రభు వారు ఏ రీతిగా బోధ చేశారో ఆ రీతిగానే తన జీవితం ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి.
చూడండి ప్రియ దేవుని సంగమా, పరలోకమందున దేవుని కుమారుడిగా ఉండాలంటే ఏం చేయాలని మనం మన శత్రువులను మనము ప్రేమించాలి. అదే మన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడాలతో కొట్టిన, పిడిగుద్దులతో గుద్దిన, అపహాస్యం చేసిన, ముఖముపై ఉమ్మి వేసిన కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఏమీ అనలేదు. వారి మీద వారితోటి శత్రుత్వం కూడా చూడలేదు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మొదటి మాటలో మనం తెలుసుకోవాల్సింది, జీవితాంతం మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే క్షమించడం. ఈ క్షమాపణ కానీ మనలో కానీ లేకపోతే మనం క్రైస్తవులమే కాదని నేను చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా. క్రైస్తవులు అంటే ఎవరంటే క్రీస్తును అనుసరించేవారు. క్రీస్తును అనుసరించేవారే క్రైస్తవులు అవుతారు. క్రీస్తు ఏ విధంగా జీవించాడో అదే విధంగా మనము జీవించాలని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని సంగమా. నేను చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. నేను ఒక మన జనరల్ జరుగుతున్న విషయాలే, భార్యాభర్తలు గతంలో జరిగిన సంఘటన. భార్యాభర్తలు, భార్య వంట చేస్తూ కూరలో ఉప్పు వేయలేదని ఆ ఇద్దరి మధ్య మాట పెరిగి విడాకులు తీసుకున్న సందర్భం కూడా మనం చూసాము దేవుని సంగమా. ఈ క్రమంలో ఆ కూరలో ఉప్పు తక్కువైందని భార్య తీసుకొచ్చి వేసి కలిపినా సరిపోతుంది? లేదు. ఆయన భర్త అయినా కానీ ఆ ఉప్పు కలుపుకుని సరిపోతుంది. కానీ ఇద్దరిలో చిన్నపాటి క్షమాపణ, చిన్నపాటి సర్దుబాటు లేక వాళ్ళ యొక్క జీవితాలు భిన్నమైన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి దేవుని సంఘం. చిన్న చిన్న విషయాల్లో కూడా మనము క్షమాపణ లేక, క్షమాపణ కలిగి ఉండలేక ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి ప్రియ దేవుని సంఘం. మన జీవితంలో అందరం గుర్తు చేసుకోవడానికి విషయం ఏంటంటే, అందరం ఆచరించవలసిన విషయము ప్రేమించడం, క్షమించడం. ఒకవేళ యేసు ప్రభువులో ఉన్నాము అని చెప్పుకుంటూ యేసు ప్రభువులో ఉండి కూడా మనం క్షమించలేకపోతే మనము యేసు ప్రభువులో లేనట్టే అని మీకు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని సంగమం. అయితే ప్రతి ఒక్కరూ క్షమాపణ కలిగి ఉండాలని మొట్టమొదటి మనకు పలికినటువంటి ఈ మొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము, ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని సంగమం. అట్లాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, మొదటి యోహాను 2వ అధ్యాయం 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. పాపములకు బదులుగా మనం ప్రాయశ్చిత్తం చేయలేకపోతే, ఆ విధమైన జీవితం మనం గడపలేకపోతే మన జీవితం వ్యర్థం అని చెప్పేసి నేను చెప్తున్నాను ప్రియ దేవుని సంగమం. మనం పాపులం, మరణానికి పాత్రం. కానీ యేసయ్య మనకు బదులుగా మరణించడం, మన తండ్రి అయిన దేవుని చేత మనం క్షమించబడ్డాము. మన పాపముల చేత, మన పాపముల పరిహారార్థం కోసము యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు తండ్రి అయిన దేవుని చేత మనం క్షమించబడము. అందుకే యేసయ్య మొదటి మాటగా క్షమాపణ గురించి పలకడం మనం చూస్తూ ఉన్నాం. సహజంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య చిన్న చిన్న తగాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ తగాదాలన్నీ శాశ్వతం కాదు. కొద్ది రోజుల తర్వాత క్షమాపణ వల్ల మళ్ళీ అందరూ కలిసిపోయి ఉంటారు. కానీ బయట వారు ఎవరైనా క్షమాపణ గురించి మాట్లాడితే, చిన్న తప్పు చేసినా కానీ మనం క్షమించము అని చెప్పేసి కోరలేము, వాళ్ళని క్షమించలేము. ఎందుకంటే వాళ్ళు బయట వారు కాబట్టి. కానీ యేసుక్రీస్తు చెప్తున్నారు ఏమంటే, ప్రతి ఒక్కరిని నీ సొంత వారిగా చూసుకోవాలి, ప్రతి ఒక్కరిని నీ సొంత వారిగా భావించాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు మనకి సెలవిస్తున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం చూసినట్లయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను, రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. చూడండి ఎంత మంచి వాక్యం సెలవిస్తున్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను, రెండవ ఆజ్ఞయు కూడా అదే అన్నమాట. అంటే ఎదుటి వ్యక్తిలో నన్ను నేను చూసుకోవాలి, నా సొంత వ్యక్తిగా భావించాలి. అందుకే ఈ ఆజ్ఞ అనేటువంటిది రెండో ఆజ్ఞగా ఇచ్చారు. ఎదుటి వ్యక్తిలో నన్ను నేను చూసుకున్నప్పుడే నాకు అతన్ని క్షమించగలుగుతాం. ఎదుటి వ్యక్తి నా సొంత వ్యక్తిగా భావించకపోతే నేను ఆ వ్యక్తిని క్షమించలేను, ఆ వ్యక్తిని ద్వేషిస్తూనే ఉంటాను. కొంతమంది అంటారు, నిన్ను క్షమించనుకో అంటారు, నా కంటికి కనపడదు, నిన్ను క్షమించనుకో, నా కంటికి కనపడదు అంటారు.
అంటే మళ్ళీ కంటికి కనిపిస్తే మళ్ళీ అతను చేసినటువంటి తప్పు గుర్తుకొచ్చి ద్వేషిస్తూనే ఉంటామా? అటువంటి క్షమాపణ కాదు దేవుడు, ప్రియమైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటుంది క్షమాపణ. నీ కంటికి కనిపించినప్పుడు అన్నప్పుడు మళ్ళీ కనిపించినప్పుడు ద్వేషమేగా కనబడుతుంది, కానీ కంటికి మాత్రం కనిపించొద్దు అంటే అది క్షమాపణ కాదని చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా. ఈసారికి మాత్రమే నేను క్షమించాను, రెండోసారి నాకు కనిపించొద్దు అన్నమాట దీని అర్థం. కానీ అటువంటి క్షమాపణ కాదు దేవుడు కోరుకుంటుంది. అయితే మనందరికీ ఒక సందేహం రావచ్చు, ఎన్నిసార్లు క్షమించాలి? క్షమిస్తాం, ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, 3 సార్లు క్షమిస్తాం, పదే వాళ్ళు చేస్తుంటే ఎన్నిసార్లు క్షమించాలి అనే సందేహము మనందరిలో కావచ్చు ప్రియ దేవుని సంగమం. యేసు ప్రభు వారు కూడా ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినట్లయితే, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు క్షమించవలను? 7 మారులా మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మటుకే కాదు, 70 మారుల మటుకు అని నీతో చెప్పుచున్నాను అన్నాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, పేతురు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మొరపెట్టుకున్నప్పుడు నా సహోదరుడు తప్పిదము చేస్తే ఎన్ని మారులు నేను క్షమించాలని చెప్పి అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చున్నారు, 70 మారుల మటుకు 70 మారుల మటుకు క్షమాపణ జరిగించాలని చెప్పి ప్రియ దేవుని సంగమా యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. అదే విధంగా మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నాడేలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుము. చూడండి ప్రియ దేవుని సంగమా, ఎంత వాక్యము చూడండి. మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాయడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుము. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, క్షమాపణకు బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. మనము దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఎవరితోనైనా మనకు విరోధము కలదని జ్ఞాపకము వస్తే తక్షణమే మనము సమాధాన పడవాలని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని సంగమం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చూసినట్లయితే, కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. చూడండి ప్రియ దేవుని సంగమా, మనం సమాధాన పడాలంటే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు కానీ ఎవరితోనైనా మనకు విరోధము ఉన్నట్లయితే తక్షణమే మనకి యేసు ప్రభువు వారు ఏం చేయమన్నారంటే, ఆ జ్ఞాపకం వస్తే తక్షణం మనం సమాధాన పడవాలని బైబిల్ మనకి ఈ వాక్యం ద్వారా మనకు వివరిస్తూ ఉంది. మనము సమాధాన పడవాలని ప్రభు వారు మనకు చెప్తూ ఉన్నారు. మనము ఈ మొదటి మాట అయినటువంటి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ. మనం ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, ఏ సమయంలో ఉన్నా కానీ గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము క్షమాపణ. ఈ మొదటి మాట నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్షమాపణాన్ని కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అదేవిధంగా మొదటి మాటను మాట్లాడినటువంటి యవన కుమారుని బట్టి దేవుని స్తుతిస్తూ చక్కగా మాట్లాడి ప్రభును మహిమపరిచి ఏ విధమైనటువంటి తన ఆశను మరి దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడాలన్న ఆశను మరి ఆయన ప్రభును ప్రార్థించినప్పుడు ఆయన మాట్లాడి ఆయన కుమారుని తృప్తిపరచాడని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా ఈ మాటలో విశేషంగా కుమారుడు కలిగినటువంటి అనేక సందర్భాలను సమయాలను బట్టి దేవుని స్తుతిస్తున్నా కనుక క్షమాపణ గురించి చక్కగా మాట్లాడిన ప్రేమ విషయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఒక ప్రత్యేక పాట శ్రీమతి అనుపమ సురేష్ గారు ఈ పాటి దానల
నాపై కృప చూపుటకు ఏ పాటి దానదయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరు నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా ఈ ప్రేమకు పరిమితులే కృపయు కృపగల దేవా నీ కృపకు సాటి ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా రెండవ మాటగా మరి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాటను మన కొరకు ధ్యానం చేయటకు ఏర్పాటు చేయబడిన వారు పెద్దలు వీళ్ళు శ్రీ నూనె విజయ్ కుమార్ గారు, రిటైర్డ్ ఎంఏఓ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ మాటను ధ్యానం చేయటకు పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. మహాత్మ శరణ్య విమోచక నీవు నాతో పరదేశున నేడియుందు పావనుండా ఇట్లు బలికి పాపిగా చితి క్రీస్తు నందు ప్రియమైనటువంటి కర్టిస్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ కాబోయే గారైనటువంటి దేవధరం గారికి, సంఘ సభ్యులకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. ఈ శుభ శుక్రవారంలో యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన 7 మాటల గురించి ధ్యానం చేస్తున్నాము. అయితే యేసయ్య పలికిన 7 మాటల్లో మనం కానీ పరిశీలించినట్లయితే 3 మాటలు యేసు వ్యక్తిగత పలుకులుగా చూస్తాము. అందులో 4 మాటలు లోకరక్షకుడిగా యేసయ్య పలికిన మాటలుగా మనం చూస్తున్నాము. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నేను దప్పికొనుచున్నాను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఈ 3 మాటలను మనము యేసయ్య పలికిన వ్యక్తిగత పలుకులుగా మనం చూస్తున్నాం. తండ్రి మీరేం చేయుచున్నారో వీరు వీరిని క్షమించుగా వీరిని క్షమించము, నేను ఇదిగో నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. సమాప్తమైంది. ఈ 4 మాటలను కూడా మనము లోకరక్షకుడి యొక్క పలుకులుగా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతము నేను ధ్యానం చేస్తున్నటువంటి యేసయ్య పలికిన మాటలో 2వ మాటను ధ్యానాంశంగా పలుకుతున్నాను. ప్రార్థించుకున్నాము. గొప్ప తండ్రి, ప్రేమగా నాయన, నీ గొప్ప చొప్పున నన్ను నిలవబెట్టి ప్రభా నీ సెలవులు నువ్వు మాట్లాడిన 7 మాటలలో 2వ మాట నేను ధ్యానించుండగా నీ కృపలో నన్ను భద్రపరిచి మీరే పూరగా
వాక్యాన్ని వెదజల్లి సాధారణంగా నన్ను వాడుకుంటారని మా ప్రభు క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం. ఇందులో మనం చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చూసినట్లయితే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానంట. మరి ఈ మాటలు కానీ మనం పరిశీలించినట్లయితే రెండవ దొంగతో యేసయ్య పలికిన మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని వేడుకున్నప్పుడు మొదటి మాటలో యేసయ్య విజ్ఞాపనకర్తగా మనకు కనపడుతున్నాడు. అయితే రెండవ మాట అయినటువంటి నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని పలికిన ఈ రెండవ మాటలో యేసయ్య విమోచనకర్తగా మనకు కనపడుతూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో దేవుడు ఎంత ఘోర పాపినైనను జీవితం యొక్క చివరి క్షణంలోనైనా రక్షణ దొరకగలదని మనం గ్రహించవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనము మరియు మార్కు 15వ అధ్యాయం 32వ వచనం ప్రకారం చూసినట్లయితే మొదటిగా ఇతర దొంగలు కూడా యేసయ్యను నిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ రెండవ దొంగ మనసు మార్చుకున్నాడు, కొన్ని విజ్ఞాపన చేసి రక్షణ పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39, 40 వచనాలను మనం చూసినట్లయితే, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీ క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి నీవు భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దొంగ అడిగినట్టుగా మనము మరి వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ మొదటి దొంగ యేసయ్యను మరి శోధించినట్టుగా మనం చూస్తున్నాం. నీవు క్రీస్తు కదా, నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నప్పుడు రెండవ దొంగలో కొంత మార్పును మనం చూస్తున్నాము. అయితే రెండవ దొంగ మొదటి వాడిని గద్దించాడు. ఇది మనం చేసిన పనికి సరైన శిక్షే, కానీ ఆయన ఏ శిక్ష కూడా చేయలేదు, ఏ నేరము కూడా చేయలేదు. కానీ ఈ శిక్ష ఆయనకి తగినది కాదు అని రెండవ దొంగ మరి మొదటి దొంగతో మాట్లాడి యేసును చూసి అంటున్నాడు. యేసును చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని విని దేవుని ప్రార్థించి తన తప్పిదములు ఒప్పుకొని పరిదేశులకు వారసుడిగా పొందాడు. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే మొదటి దగ్గర పశ్చాత్తాపడలేదు, కానీ రెండవ దగ్గర పశ్చాత్తాపడ్డాడు. యేసుని దేవుడిగా నమ్మాడు, తన పాపాలు ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి రెండవ దగ్గర తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడటానికి కారణానికి మనం చూసినట్లయితే యేసు శిలువలో పలికినటువంటి మొదటి మాట విన్నారు. యేసయ్య శిలువలో పలికిన మొదటి మాట విన్నప్పుడు రెండవ దగ్గరలో మనసులో మార్పు వచ్చింది. ఇంత శ్రమలు పెట్టినప్పటికీ, ఇంత హింసించినప్పటికీ, ఇంత గాయపరిచినప్పటికీ, అవమానపరిచి ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా క్షమించమని వేడుకుంటున్నాడే. అంటే ఎవరెవరిని? రోమా సైనికులని, యూదుని అధికారులందరినీ కూడా క్షమించమని వేడుకుంటున్నాడు. వీణ క్షమించమని తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడే. మరి ఎంత ఘోర పాపినైనా కానీ ఈయన క్షమిస్తాడు. వీరు మరి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. దేశం కలిగి ఈయన నిజమైన క్రీస్తు అని, రాజులకు రాజని తను కూడా క్షమిస్తాడని విశ్వసించాడు. మరి రెండవ దొంగ తమ తప్పిదాలను తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రార్థించుకున్నాడు. ఇక్కడ మనం యెషయా గ్రంథాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే
ఎవడు ధీరుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకునో వారిని నేను దృష్టించుచున్నాను అను వాక్యం ప్రకారంగా యేసు రెండవ దొంగతో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పేసి దొంగ ప్రార్థన మరి జవాబిచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ దొంగలోక మరి రక్షించబడ్డానికి కారణం ఏంటి? రెండవ దొంగ రక్షించబడ్డాడు, యేసయ్యను నమ్ముకున్నాడు. అయితే యేసయ్యను నెరిగాడు, క్షమించమని కోరుకున్నాడు. అయితే ఇక్కడ రక్షించబడటానికి కారణాలు ఏంటి అంటే యేసుని రాజ్యాన్ని విశ్వసించాడు, నిజమైన పశ్చాత్తాపం పొందాడు, తన తప్పును తెలుసుకొని ఒప్పుకున్నాడు, యేసు తన విజ్ఞాపన వింటాడని బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ 4 కారణాలు బట్టి రెండవ విధంగా రక్షించబడినట్లు మనము చూస్తున్నాం. అయితే కపర్నస్ అనే గొప్ప ఖగోళ శాస్త్రవేత్త తన సమాధిపై ఈ విధంగా వ్రాయించుకున్నాడట. దేవా, పరిశుద్ధ పౌలుకు అనుగ్రహించిన ఉపకారము నేను అడగను, పరిశుద్ధ పేతురుకు అనుగ్రహించిన కృపను నేను అడగను, కానీ శిలువుపై శిలువుపై దొంగకు అనుగ్రహించిన మరి దానిని నాకు అనుగ్రహించమని మనఃపూర్వకంగా ప్రార్థించుతున్నాను. దీన్ని బట్టి ఎంత ఘోర పాపినైనను ప్రభు క్షమిస్తాడని మనం చూస్తున్నాం. మరి ఈ మాస్మరి సంగమ రెండవ దొంగ వలె మనము కూడా విరిగిన హృదయంతో ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. లోకా 19:17 ప్రకారం చూసినట్లయితే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా మన కోసం యేసయ్య నరరూపధారి ఈ లోకానికి వచ్చాడు, మన పాపాలను భరించాడు, శిలువలో మన కొరకు రక్తాన్ని చిందించాడు, నరకయాతన పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. కాబట్టి మన మనసులో మార్చుకొని మన ప్రవర్తన మార్చుకొని మనం యేసయ్యని వెంబడించి ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా కావాలని చెప్పేసి కోరుచు దేవుని నామములో వందనాలు చేస్తున్నాను. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్పబడినటువంటి మాటను చాలా విశేషంగా మాట్లాడినటువంటి ఈ గదులు మన మాసాలు బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. నిజమే, ఎంత గొప్ప పాపం చేసిన వారినైనా, ఎంత ఘోర పాపనైనా పశ్చాత్తాపడితే ప్రభు క్షమిస్తాడని మంచి మాటను మన మధ్య వినిపించినటువంటి విజయమాసాలు బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఇప్పుడు ఒక ప్రత్యేక పాట సహోదరి కె మార్తమ్మ ప్రసాద్ గారు పాడి వినిపించాలని ఆశిస్తున్నాను. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించే నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించే నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. నిరపరాధి మౌనవాలి దీనుడాయెను, మాతృమూర్తి వేదనలేవో దాచెను. నిరపరాధి మౌనవాలి దీనుడాయెను, మాతృమూర్తి వేదనలేవో దాచెను. అపరాధి అహంకారమనగద్రోసెను, అపరాధి అహంకారమనగద్రోసెను. పగవారి పరదైసుకు ప్రార్థించెను, ప్రార్థించెను. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరుల
నరులకై విలపించే నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలో సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించే నజరేయుడు. ఆ విధంగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. 26-27 వచనాలు మనం చూస్తున్నాం. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలుచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. కాబట్టి ఈ మూడో మాటను ధ్యానం చేయుటకు ప్రత్యేకించి మరి సంవత్సరం నూతనంగా చెప్పబడుతున్నటువంటి వారిలో రెండవ వారు సహోదరులు కౌలుకుంట్ల గోవింద ప్రసాద్ గారు. వారిని బట్టి సంతోషిస్తూ ఉన్న సామాజిక కార్యక్రమాలలో ఉంటూ మరి దేవుని సన్నిధిలో కూడా సహవాసంలో ఉంటూ దేవునామలు విడుదల పొందినటువంటి అనుభవాలతో దేవుని సన్నిధిలో ఈ మాటను పలకడానికి ఇష్టపడినటువంటి సహోదరుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. కనుక కౌలుకుంట్ల గోవింద ప్రసాద్ గారికి ఈ మాటను చెప్పుటకు సమయం ఇస్తూ ఉన్నా. ఆహా మహాత్మ శరణ్య విమోచక అమ్మా నీ సూతుడటంచు మరి యమ్మతో బలికి క్రమరాణి జననీయుంచు కర్తానుడితివి. ప్రియమైనటువంటి సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకి, సంఘస్థులకి నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. అలాగే శుభ శుక్రవార శుభాకాంక్షలు. నేను దేవుని గుర్తెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవుని వాక్యం మాట్లాడేందుకు నన్ను ప్రేరేపించినటువంటి ఆత్మీయ సోదరుడు పాస్టర్ డిడి ఎల్లూరి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలలో నాకు 3వ మాట మాట్లాడేందుకు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క 3వ మాటను యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు ధ్యానించుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గరగా నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోలేను. ఈ యొక్క వాక్యానికి ముందుగా 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు మా తండ్రి, ఈ యొక్క పాదపద్మకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, ఒకప్పుడు వట్టివాడిని అయినా నన్ను నాయన, ఇదిగో తండ్రి నీ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా కొనుగోలు చేసుకుని నీ బిడ్డగా చేసుకున్న రీతిని బట్టి స్తోత్రాలు మా నాయన. ఇదిగో తండ్రి, నిన్ను గుర్తెరిగిన తర్వాత నాయన మొట్టమొదటిసారిగా తండ్రి నీ వచనాలు చెప్పుటకు నన్ను తండ్రి మీరు ఏర్పరచుకున్న రీతిని బట్టి స్తోత్రాలు మా నాయన. ఇదిగో తండ్రి నీ యొక్క 3వ మాటను, మీరు యొక్క శిలువలో పలికినటువంటి 3వ మాటను చెప్పుటకు నన్ను ప్రేరేపించినటువంటి ఆత్మీయ సోదరుడు బ్రదర్ డిడి ఎల్లూరి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి నా యొక్క నేను ఈ మాట్లాడేందుకు మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి స్తోత్రాలు మా నాయన. ఇదిగో తండ్రి, నాకు ఏ మాటలు మాట్లాడే చేత కానీ నన్ను నాయన మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి, ప్రతి మాటను మీరే
నాతో పలికించమని మా కొరకు తిరిగి రానైన యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినయంగా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారు మానవునిగా ఈ యొక్క లోకంలో జన్మించి 33 సంవత్సరాలు భూలోకంలో నివసించినట్టు మనం ప్రవచనాల ద్వారా తెలుసుకొని ఉన్నాం. ఆయన భూమి మీద జన్మించినన్ని రోజులు తల్లిదండ్రులకు చేదోడుగా వాదుడుగా ఉంటూ తండ్రి చేయించున్నటువంటి ప్రతి పని బాటలో కూడా ఆయన చేదోడుగా వాదుడుగా ఉంటూ వస్తున్నట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. అలాగే తల్లి పట్ల అతనికున్న ప్రేమను బట్టి మనం గమనిస్తున్నాము. యేసు తన తల్లిని విడుస్తున్నానని చెప్పి ఆయనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏదైతే శిలువలో ఆయన ఉన్నాడో, ఈ యొక్క శిలువలో నేను మరణించిన అనంతరము నా తల్లికి చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయన ప్రియమైన శిశువుని పిలిచి, ఇదిగో నీ తల్లి అని ఆయనకు చెప్పి నువ్వు ఆయన దగ్గరికి చేర్చుకోమని చెప్పి ఈ యొక్క భూలోక బాధ్యతలను ఆయన తన ప్రధాన శిష్యుడికి అప్పగించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదిగో ప్రియమైనటువంటి సంఘస్థులారా, ప్రియ సోదరులారా, నేను మా తల్లిదండ్రుల్ని దొరకకుండా ఉండగా చిన్నటువంటి మనస్పర్ధలతోటి నేను ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. నేను దొరకకుండా వెళ్ళినప్పుడు మా శ్రీమతి గారు చెప్తా ఉంటారు, నీవు ఇంటికి వెళ్ళి మీ అమ్మను నాన్నను పలకరించరా అని చెప్తా ఉండేది. అయినా కూడా నేను నాలో ఉన్నటువంటి అహం కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు పోవాలనుకున్నట్లు, లేదంటే వాళ్ళు నన్ను సక్రమంగా ఆర్థికంగా ఆదుకోవడం లేదనో, లేకుంటే ఇంకొకటి ఇతరాతర కారణాలతో కూడా నేను దొరకకుండా వెళ్ళినా కూడా మా తల్లిదండ్రుల్ని కలిసి వచ్చే పరిస్థితుల్లో నేను ఉండేవాడిని కాదు. అయినా కూడా నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఉంటున్నారనేది ఇతరాత్రుల ద్వారా నాకు తెలుస్తూ ఉండేది. ఇటీవల కాలంలో నేను నా చిన్ననాటి స్నేహితుడైనటువంటి గంగవరపు వసంత కుమార్ గారి నూతన గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు మా యొక్క ఆత్మీయ తండ్రి పాస్టర్ ప్రభదాస్ గారు నా దగ్గరికి వచ్చి, అయ్యా గోవింద ప్రసాద్ గారు, మీరు ఎంతో పని చేస్తున్నారు, రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నారు, ఇంకేదేదో కార్యక్రమాలు చేస్తున్నారు, అయినా మంచిదే, నువ్వు దొరకకుండా వచ్చినప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళి మీ అమ్మను కొంచెం పలకరించి వెళ్ళు, అంతేగాని ఆమె నీ గురించి ఏమీ ఆశించడం లేదు, నువ్వేదో ఇస్తావని లేదు, నువ్వేదో పెడతావని ఆశ లేదు, కానీ కనీసం నువ్వు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులని తల్లిగా నీ బాధ్యతగా అక్కడికి వెళ్ళి నీవు ఒక్కసారి పలకరించి వెళ్ళడం మంచిదన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అయినా కూడా తదనంతరము నేను దీర్ఘంగా ఆలోచించుకున్న తర్వాత నా తల్లి నా కోసం ఎదురు చూస్తా ఉంది కదా అనేది భావన నాకు కలిగింది. అదే క్రమంలో ఇప్పుడు పాస్టర్ గారు ఒక రోజు నాకు ఫోన్ చేసి, ఆయన అన్నా మీరు ఏదో ఒక మాట మాట్లాడాలి అని అన్నప్పుడు నేను ఆయనతోటి, అన్నా నేను ఏం మాట్లాడలేనన్నా, నాకు మాట్లాడాలంటే కూడా భయం అన్నప్పుడు, ఏం లేదన్నా మీరు ఆత్మీయంగా ఉంటున్నారు, మీరు ఖచ్చితంగా కూడా ఏదో ఒక మాట మాట్లాడాలంటే అన్న మీరే చెప్పండి అన్నప్పుడు ఈ యొక్క మూడో మాట, యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి మూడో మాటను, యేసు తన తల్లియు నువ్వు ఏ విధంగా ప్రేమిస్తూ శిష్యునికి అప్పచెప్తున్నాడో ఆ మాట ఇచ్చినప్పుడు నాకు చాలా ఉద్వేగానికి గురయ్యాను. అలాగే మరియు తల్లిని ప్రేమించాల్సిన బాధ్యత కూడా నాకు తెలియజేసినట్లయిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. అలాగే యేసు ప్రభువు భూలోకంలో ఉన్నంతసేపే కాకుండా ఆయన మరణానంతరం కూడా తల్లికి చూసుకునేందుకు తన ప్రియ శిష్యుణ్ణి ఆ బాధ్యతలు అప్పగించడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. మనం ఏదైతే బాధ్యతలు నెరవేరుస్తా ఉన్నామో అప్పుడే మనం దేవుడితోటి నడిచినట్టు కూడా మనము భావించాలి. అంతేగాని ఏదో లోకానుసారంగా ఏదో చర్చిలో వస్తున్నాము పోతున్నాము, ఏదో పాస్టర్ గారు చెప్తున్నాడు వింటున్నాము వెళ్ళిపోతున్నాము అనేది కాకుండా దేవునితో నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అలాగే వాక్యానుసారంగా నడుచుకోవాల్సిన పరిస్థితి కూడా మనకుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే దేవుడు మనకు బోధిస్తున్నాడో ఆ బోధనలను అనుసరించి వాక్యానుసారంగా దేవుడితో నడవవలసిన అవసరము మనందరిపై ఉంది. ఏదైతే తన ప్రియ శిష్యుడితో తన తల్లిని అప్పగించడము జరిగిందనేది మనము ప్రవచనాల ద్వారా చూస్తున్నాము.
దేవుడు చనిపోతూ కూడా తల్లిపై ఉన్నటువంటి ప్రేమను, తల్లిపై ఉన్నటువంటి బాధ్యతను గుర్తెరిగి ఆయన తన శిష్యునికి అప్పచెప్తుండటం అనేది మనము ప్రత్యక్షంగా చూస్తున్నాం. కావున ప్రియమైనటువంటి సోదరులారా, మనం ఎప్పుడైతే ఏ విషయంలోనైనా సరే పిల్లల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, ఇతరత్ర బంధువుల పట్ల కానీ బాధ్యత కలిగి జీవించాలనేది ఈ వాక్యాన్ని బట్టి మనము గుర్తెరగాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవునితో నడవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు గుర్తెరిగి తల్లిదండ్రుల పట్ల కానీ, బంధువుల పట్ల కానీ, బిడ్డల పట్ల కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి బాధ్యతను మనం గుర్తుంచుకొని నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తున్నాను. వాక్యానుసారంగా మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాము, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒక కరోనా వ్యాధితోటి ప్రతి ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితుల నుంచి మనము బయటపడాలంటే మనకు ఒకటే మార్గము, దేవుణ్ణి సేవించటమే, దేవుడితోటి మనం నడవడమే. దేవుడితో నడవాలన్నప్పుడు మనము దేవుడి ప్రవచనం ద్వారా మనం నడవాల్సిన పరిస్థితి ఉంది. కావున దేవుణ్ణి గుర్తిరిగి దేవుడితోటి మనం నడవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే బాధ్యతలను తెలియజేస్తున్నాడు. దేవుడు బాధ్యతలు తెలియజేస్తున్నాడు. ఆ బాధ్యతలను గుర్తిరిగి దేవుడితోటి మనం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, యేసుక్రీస్తు వారు ఆ యొక్క శరీరాన్ని నలగొట్టబడి శిలువ వేయబడిన సమయంలో ఆయన ముఖమంతా రక్తసిక్తమై శరీరం అంతా నాగలతో దున్నబడి ఉన్నట్లున్నా కూడా ఆయన యొక్క తల్లి పట్ల ఆదరణ చూపిస్తున్నట్టు మనము చూస్తున్నాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము అనే లేఖనాల్లో మనం చూస్తున్నాము. ఇప్పుడు నాకు చిన్న ఎక్కడో ఒక చదివినట్టు ఆలోచన, లేదంటే విన్నట్లు, లేకుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఒకనొక కుమారుడు ఉన్నాడు. వారి తల్లిదండ్రులు సంపాదించినటువంటి గృహంలోనే నివసిస్తున్నాడు, ఆస్తిని అనుభవిస్తున్నాడు. వారు స్వాస్థంతో సంపాదించి ఇచ్చినటువంటి జీవితాన్ని, లేదంటే ఉద్యోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతను చూడలేక ఇంట్లో ఉంచుకోలేని పరిస్థితిలో ఉండి ఒక వృద్ధాశ్రమంలో ఆ తల్లిని చేర్చడం జరిగింది. ఆ తల్లి కొంతకాలం ఉన్న తర్వాత ఆ యొక్క వృద్ధాశ్రమం నుంచి ఇతనికి ఒక కబురు వస్తుంది కుమారునికి. అయ్యా, మీ అమ్మగారు నిన్ను చూడాలని ఆశపడుతుంది అంటే దేనికి అని కుమారుడు అడుగుతాడు. అయ్యా, ఏమి లేదు, ఇంకొక గంట లేకుంటే 2 గంటలకో, లేదంటే ఒక రోజు 2 రోజుల్లో చనిపోయే పరిస్థితుల్లో ఉంది. ఆమె చివరిగా నిన్ను చూడాలని ఆశపడుతుంది, నీకేదో మాట్లాడాలని ఉందని చెప్పి ఆ వృద్ధాశ్రమ యజమాని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ కుమారుడు, ఆహా సరే, ఏదో 1 గంటలోనో 2 గంటలోనో లేదంటే ఒక రోజులో మా అమ్మ చనిపోతుంది, ఇంకా నాకు బాధ లేకుండా పోద్ది అనే ఆలోచనతో వృద్ధాశ్రమానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా నన్ను రమ్మన్నారు అని ఆ కుమారుడు తల్లిని అడిగినప్పుడు ఆమె చెప్తుంటది, అయ్యా నేనైతే ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉన్నాను, కానీ నువ్వు ఎప్పుడు కూడా ఫ్యాన్ గాలికి ఏసీకి అలవాటు పడి ఉన్నావు, కానీ నువ్వు ఏ రోజైనా సరే నాలాగా ఇక్కడికి రావాల్సిన వాడివే. అందుకని ముందుగానే ఈ యొక్క వృద్ధాశ్రమానికి ఈ ఫ్యాన్ లాంటి ఏదన్నా ఏర్పాటు చేసుకోమని ఆ తల్లి చెప్పింది. చూడండి, దీంట్లో మీకు బాగా అర్థమయ్యే విషయము అంటే తల్లి చెప్తున్నది ఏంటంటే కుమారుడికి ఏ రోజైనా సరే నాలాగనే నువ్వు కూడా రావాల్సిన పరిస్థితి ఇక్కడికి వస్తుందని చెప్పి ఆమె కుమారుడికి చెప్తుంది. అంత మాత్రమే కాదు కానీ యెషయా గ్రంథము 46:4 చూసినట్టయితే, ముదిమి వరకు వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే అని యెషయా గ్రంథంలో చెప్తాడు. అదే విధంగా ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన తల్లిని హత్తుకోవడం జరుగుతుంది. ఎఫెసీయులకు చేసిన పత్రిక 6:2 వచనంలో కూడా తల్లిదండ్రుల గురించి చాలా క్లుప్తంగా చెప్పి ఉన్నారు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానింపు.
చూసారా ఎంత ఆశ్చర్యకరమైన వాక్యాలు ఉన్నాయో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో. అలాగే ఒకానొక దేశమైనటువంటి జపాన్ దేశంలో మృతులైన వారిని బయటికి తీసుకెళ్ళి వాళ్ళు కాల్ చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొన్ని చోట్ల ఒక కుమారుడు ఒక తల్లిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని ఒక ఎత్తైన లోయలో గురించి కింద పడేసేదానికి తీసుకెళ్తా ఉంటాడు. ఆ తల్లి సగం దూరం వెళ్ళిన తర్వాత కుమారుతో అంటుంది, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఈ దారిని గుర్తుపెట్టుకో. ఆమెకు అర్థమైపోయింది అనమాట, నన్ను పడేయడానికి వెళ్తున్నాడు అనేది ఆమెకు అర్థమైపోయి, ఈ దారి నువ్వు సక్రమంగా గుర్తుపెట్టుకుని మళ్ళా నువ్వు కిందికి వెళ్ళేదానికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఉన్నామని చెప్పింది. దానికి ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటారు? తల్లి ప్రేమ అనేది మనకు అర్థమవుతుంది. అదే యేసు ప్రభు వారు ఆమె తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను, బాధ్యతను ఆ యొక్క శిష్యునికి అప్పచెప్పినట్లు మనం లేఖనాల ద్వారా చూస్తున్నాం. తల్లికి ఆదరణ అన్నమాట. తల్లి యేసు ప్రభు వారిని వారు పెట్టినటువంటి శ్రమలు గాని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆమె ఆవేదన చెందుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఆమెకి ఆదరణ ఇచ్చాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యునికి అయ్యా ఇదిగో నీ తల్లి, ఇక్కడ నుంచి ఈ బాధ్యత నీదేనని చెప్పి దేవునికి ఉన్నటువంటి బాధ్యతను ఆయన శిష్యునికి అప్పగించినట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ముదిమి వరకు ఎత్తుకొని ముందాడు వరకు యేసయ్య నిన్ను కాపాడుతాడు, తండ్రిని తల్లి వలె నిన్ను కాపాడుతాడని వచనాలు లేఖనాలు ఈ నెరవేర్చినట్లుగా ఈ యొక్క వచనాలు పలకడం యేసుక్రీస్తు జరిగింది. కావున మనము తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి వారికి తల్లిదండ్రులు మనము సన్మానించడం అనేది కూడా చాలా అవసరము. ఈ లేఖనాల ప్రకారం మనము నడుచుకొని దేవుని చిత్తానుసారంగా నడవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 6:2 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎప్పుడైతే మనం తల్లిదండ్రులను సన్మానిస్తామో అప్పుడే మనము సరైన కుమారులుగా హెచ్చింపబడతాము